సూర్యాపేట జిల్లాలో నాగార్జున సాగర్ ఎడుమ కాలువకు భారీగా గండిపడింది. దీంతో వందలాది ఎకరాలు పంట పొలాలు నీట మునిగాయి. నడిగూడెం మండలం రామచంద్రాపురం వద్ద కాలువకు గండిపడి కట్ట కొట్టుకుపోయింది. ఎడమ కాలువ బలహీనంగా ఉందని గతంలోనే ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. నాగార్జున సాగర్ ఆయకట్టు రైతులు ఆందోళన చెందినట్టుగానే నాగార్జున సాగర్ ఎడమకాలకు భారీ గండి పడింది. దీంతో పెద్ద ఎత్తున లక్షలాది క్యూసెక్ల నీరు అయితే వృధాగా పోతుంది. నాగార్జున సాగర్ ఎడమకాలకు వస్తున్నటువంటి వరద ఉధృతిని తట్టుకోలేక బలహీనంగా ఉన్నటువంటి కాలువ కట్ట పూర్తిగా తెగిపోయింది. దీంతో గండి పడడంతో పెద్ద ఎత్తున వృధాగా అయితే నీరు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమకాలకు 8,500 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తుండగా లోపల ఉన్నటువంటి మిగతా మీజర్లకు పూర్తి ఇక్కడికి వచ్చేసరికి 5,900 క్యూసెక్ల నీరు అయితే ఇక్కడికి వస్తుంది. దీంతో ఈరోజు 10 గంటల ప్రాంతంలో ఈ ఎడమకాలకు అయితే భారీ గండి పడింది. క్రమంగా పెద్ద ఎత్తున పెరుగుతోంది. అయితే రైతులు నెల రోజుల క్రితం నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల ఇచ్చిన సమయంలోనే పెద్ద ఎత్తున ఎడమకాలకు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో గండిపడే అవకాశం ఉందని అధికారులకైతే ఎన్నిసార్లు మొరలు పెట్టుకున్నారు. చాలాసార్లు రోడ్డెక్కి కూడా ఆందోళన చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయింది. అధికారులు మాత్రం ఏం పట్టించుకోలేదు. ప్రపంచ బ్యాంకు నిధులతోటి కోట్లాది రూపాయలతోటి పెద్ద ఎత్తున చేసినప్పటికి కూడా నాసిరకంగా ఈ లైనింగ్ పనులు చేయడంతో ఈరోజు పూర్తిగా ఎడమ కాలువకి అయితే గండి పడింది. ఈ కాగితం రామచంద్రపురానికి పెద్ద ఎత్తున ఒక ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఈ కాలువ గండి పడిన నీరంతా కింద ఉన్నటువంటి యూటీ ద్వారా మరోవైపు కూడా మళ్లించడంతో కొంత పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. మిగిలిన కింద ఉన్నటువంటి కొన్ని 2-3 తండాలకు నీరు వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా అధికారుల అప్రమత్తం అయితే పూర్తిగా దాన్ని నిలిపేసే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు కూడా ఇటు చూడొచ్చు, ఎడమవైపు ఉన్నటువంటి పూర్తిగా ఇటు పంట పొలాల మీద కూడా పెద్ద ఎత్తున ఈ ఎడమ కాలువ నీరు అయితే వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భద్రపడ 8 ఇంటి ఒకటి పడదండి. కాలువ బాగా నిండుకొని వచ్చింది. ఇక్కడ రంగుల బ్రిడ్జ్ దగ్గర 2 తలుపులు ఉన్నాయండి. ఆ గేట్లు లేపినట్టయితే ఇంత గాలి రాబోదు. ఆ గేట్లు బాగా తుక్కుపట్టిపోయినాయి. ఆ అధికారులు పట్టించుకొని ఆ తలుపులు లేకపోవడం వల్ల ఈ గడ్డి దిగాల్సి వచ్చింది. మొత్తం ఆగం అయిపోయింది. 200-400 ఎకరాలు ఆగం అయిపోయినాయండి. అసలు ఇంకా ఊరి మీద దిగలేదు. మడి మధ్యలో దిగటం వల్ల జనానికి ఎవరికి ప్రమాదం ఏం జరగకుండా మంచిగా జరగబడి సరిపోయిందండి. ఇప్పుడు ఇబ్బంది అంటే వాతావరణం వల్ల ఇటు పాలేరు రిజర్వై ఓవర్ అయ్యి ఆ నీళ్లు ఇటు స్టాక్ అయినాయి. తర్వాత మెయిన్ కాలువ ఒకటి ఫుల్గా రావడం వల్ల 2 వరద ప్రబలం ఎక్కువయ్యి గండిపడే అవకాశం ఉండి పడిపోయింది. అధికారులు అయితే స్పందించలేదు. బలహీనంగా లైనింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గండి పడుతుందని చెప్పినప్పటికీ కూడా అధికారులు అయితే స్పందించలేదు. దాంతో రైతులు ఆందోళన చెందినట్టుగానే ఈ కాగితం రామచంద్రపురం వద్ద ఎడమకాలకు భారీ గండి పడడంతో పాటు వందలాది ఎకరాల్లో కూడా ఇసుక మేటలు వేయడంతో రైతాంగం అయితే కొంత ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కుశల్తో రేవన్, TV9, కాగితం రామచంద్రపురం.